అద్దంకి దయాకర్ గారు కేటీఆర్ గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గౌరవప్రదమైనటువంటి ఎమ్మెల్సీ స్థాయిలో ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఈరోజు ఈ చిల్లర మాటలు మాట్లాడే విధానాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు దళిత జాతి వృద్ధి కోసం, దళిత జాతి అభివృద్ధి కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో దళితులకు దళిత బంధు తీసుకొచ్చినాం. ఈరోజు ఆ దళిత బంధు కాంగ్రెస్ ప్రభుత్వంలో దగాబంధు అయితే ప్రశ్నించాల్సినటువంటి నువ్వు ఇవాళ నీ యొక్క ముఖ్యమంత్రికి అడుగులకు మడుగులకు పెట్టేటువంటి మాట వాస్తవం కాదని చెప్పేసి అడుగుతాను. గతంలో మా ప్రభుత్వంలో మరియమ్మ అనేటువంటి మహిళ లాకప్ డెట్ అయితే వెంటనే విచారణ జరిపించి ఆ యొక్క కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు ఉద్యోగరీత్యా కూడా అవకాశం కల్పించడం. ఈరోజు ఎస్సీకి సంబంధించినటువంటి గురుకుల పాఠశాలలు అయితేనేమి, ఈరోజు ఎస్సీకి సంబంధించినటువంటి హాస్టళ్లలో ఏ సంఘటనలు జరిగినా కూడా కనీసం స్పందించేటువంటి తత్వం మీద కాదు. ఈరోజు ఫుడ్ పాయిజన్ కేసులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు దళితులకు సంబంధించినటువంటి అభివృద్ధి పథకాలన్నీ ఆగిపోయినాయి. ఎస్సీ సప్లాన్లన్నీ ఆగిపోయినాయి. వాటి మీద ఎక్కడ కూడా మాట్లాడే నువ్వు ఈరోజు కేటీఆర్ గారి పైన మాట్లాడితే హైప్ వస్తుంది వైప్ వస్తుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో మాట్లాడుతున్నావు. ఖబర్దార్ చెప్తా ఉన్న అద్దంకి దయాకర్, మీరు కేటీఆర్ గారి పైన మాట్లాడిన మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. యావత్ తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. నువ్వు మాట్లాడే చిల్లర మాటలు ఏవైతే ఉన్నాయో ఈరోజు సభ్య సమాజం తలదించుకోలే ఉంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు కేటీఆర్ గారి పైన మీరు మాట్లాడిన మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. తీసుకోకపోతే నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరగనీయం. నువ్వు ఎక్కడ తిరిగినా కూడా అడ్డుకుంటాం. తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ ఉద్యమ బిడ్డలుగా అడ్డుకుంటామని చెప్పి చెప్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ ఉద్యమం పెద్ద స్థాయిలో తారాస్థాయిలో నడుస్తుంటే నువ్వు ఎక్కడ ఉన్నావు అద్దంకి దయాకర్? తెలంగాణ ఉద్యమం కోసం ఎక్కడన్నా పనిచేసినటువంటి చరిత్ర లేకుందా? సీఎల్లా సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఘన చరిత్ర కేసీఆర్ గారిది. అటువంటి కేసీఆర్ గారి కడుపున పుట్టినటువంటి ఒక కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టినటువంటి ఒక గొప్ప యువ నాయకుడు కేటీఆర్ గారు. అట్లాంటి ఉద్యమ బిడ్డ పైన అవాకులు చెవాకులు వెళ్తే తెలంగాణ సభ్య సమాజం అసలు ఊరుకోదు. ఖచ్చితంగా తిరగబడతాం. ఈరోజు దళితుల గురించి మాట్లాడే నువ్వు దళిత జాతి కోసం ఏం చేస్తా ఉన్నావు? ప్రశ్నించకుండా, దళితుల సమస్య మీద మాట్లాడకుండా, దళితుల అభివృద్ధి పాటుపడకుండా ఈరోజు సాటుగా ఉండి ఈరోజు దళిత ద్రోహిగా మిగిలిపోతావు అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. దాంతో పాటుగా ఈరోజు కేవలం రేవంత్ రెడ్డి గారి దృష్టిలో పడడానికి ఈరోజు మీరు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం. కేసీఆర్ కుటుంబం వెనుక తెలంగాణ యావత్ సమాజం ఉంది. తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం. కాబట్టి ఖచ్చితంగా ఏది మాట్లాడినా కూడా కేసీఆర్ గారి పైన కానీ కేటీఆర్ గారి పైన కానీ అవాకులు చెవాకులు పెడితే ఎవ్వరు వట్టిగా ఊరుకోరు. వెంటనే నువ్వు నిన్న కేటీఆర్ గారి పైన ఏవైతే మాట్లాడిన మాటలు ఏవైతేనో అవి వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాల్సిందిగా మేము కేటీఆర్ సేన తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు